వినటానికి వచ్చినటువంటి ఆయన స్వరక్తమిచ్చి సంపాదించుకున్న సంఘానికి అంతటికి గడిచినటువంటి 2 నెలలు కాచి కాపాడి ఈ 3వ నెలలో మనలందరినీ సజీవులుండే భూమి మీద మనందరినీ నిలబెట్టి మన ప్రాణాన్ని మన ఆయుష్ను కాపాడినటువంటి యేసుక్రీస్తు వారి ప్రశస్త నామమున మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నా. అందరికీ వందనాలు. లైవ్లో ఉన్న బిడ్డలకు వందనాలు. ముందున్న ఆయన నాకు వందనాలు చెప్పేలా లేపన ఆయన నిద్రపోతుంది. వందనాలే. ప్రైజ్ ద లార్డ్. రైట్, కొంచెం జాగ్రత్తగా మాటల్లో శ్రద్ధ పెట్టి ఆలకించండి. దేవుని మహాకృపను బట్టి అద్భుతకరంగా బాప్తిస్మ కార్యక్రమాలు జరిగాయి. అందుకు దేవునికి మహిమ చెల్లిస్తూ ముందున్న సమయాన్ని ఆత్మదేవుని సహాయము ద్వారా మీతో కొన్ని మాటలు పంచుకోవాలని ఆశపడుతున్నా. నా ప్రియ దైవ జనాంగమా, రైట్, యేసుక్రీస్తు ప్రభుల వారు దగ్గర మధ్యరాత్రి 12:40 ఎగ్జాక్ట్ టైం రాసుకున్నా. ఆ మాట ఎప్పుడు రివీల్ అయిందని ఆ సమయమున మీతో చెప్పమని చెప్పిన ఒక ప్రాముఖ్యమైన మాటలు వినండి జాగ్రత్తగా. ఒక 3 పాత్రల గురించి మీతో మాట్లాడాలని ఈ నెల ఆరంభంలో ఇష్టపడుతున్నాడు. వాస్తవానికి ప్రకటన గ్రంథంలో చూసుకుంటే ఎన్నో పాత్రలు ఉన్నాయి. వాటి జోలికి నేను వెళ్ళలేదు. వ్యవహారికంగా అందరికీ అర్థమయ్యే రీతిలో అందరూ అర్థము చేసుకునే భాషలో ఈ 3 పాత్రల గురించి పరిశుద్ధాత్మ దేవుడు చదువున్నా చదువు లేకపోయినా, పాండిత్యమున్నా పాండిత్యం లేకపోయినా ప్రతి ఒక్కరూ చక్కగా అర్థము చేసుకోగలిగే రీతిలో మహోన్నతుడు తన మనస్సు విప్పి మీతో మనసారా మాట్లాడని ఇష్టపడుతున్నాడు. కనుక మీరు శ్రద్ధ పెట్టి ఆలకించగలిగితే ఆత్మదేవుడు ఉపదేశాన్ని ముందుకు నడిపిస్తాడు. ఒకసారి బిగ్గరగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని గణపరచండి. రైట్, ఈ 3 పాత్రలకు ఒక పాత్ర నుంచి ఇంకొక పాత్రకు లింక్ అయి ఉన్నాయి. ముందెన్నడూ విననటువంటి ఆత్మ సంబంధమైనటువంటి పర సంబంధమైనటువంటి మాటలు ముందుగా చెప్పా. ముందెన్నడూ వినని సంగతులను, గూఢమైన సంగతులను నేను మీతో మాట్లాడబోతున్నాను అని. కనుక నా ప్రియులారా, ఈ 3 పాత్రలకు ఒక పాత్ర నుంచి ఇంకొక పాత్రకు లింకప్ అయి ఉన్నాయి. నేను ఏ పాత్రను తీసుకుంటున్నానంటే మధ్యలో ఉన్న మధ్య పాత్రను తీసుకొని ఈ పాత్ర నుంచి పై పాత్రకు కింది పాత్రకు లింక్ కలుపుతా. మీకు బాగా అర్థమవుతుంది. సబ్జెక్ట్ ఏంటయ్యా అంటే ఆ పాత్ర అనన్న రాసుకోండి, ఆ గిన్నె అనన్న రాసుకోండి. పాత్ర అయినా గిన్నె అయినా ఒకటే కాదా? హలో, ఒకటే కాదా? దేవునికి మహిమ కలుగునుగాక. ఆ పాత్ర లేకపోతే ఆ గిన్నె. ఈ పాత్ర సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ పాత్ర గురించి మాట్లాడుతున్నాడు. నేను ఉపదేశం అందించిన తర్వాత రెఫరెన్స్ ఇస్తా. ఎందుకు ఆత్మదేవుడు ఇంకొక వర్షన్లో తీసుకెళ్తున్నాడు. అంతకు ముందు ఎట్లా ఉండేది తెలుసా? ముందు రెఫరెన్స్, తర్వాత అది ఉండేది. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తున్నారో లేదో, వాక్యం అంతా ఉపదేశం అంతా అయిపోయిన తర్వాత లాస్ట్ నా రెఫరెన్స్. ఏమో ఆయన చిత్తం.
ఆయన చేతిలో ఉన్న పాత్రను కనుక. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమె మీకు అందరికీ అర్థమయ్యి అవగాహన కలిగినటువంటి మాటలే ఆత్మదేవుడు మీతో మాట్లాడుతున్నాడు. బైబిల్ చదవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కాదు, ఇంటికాడ కాదు. నా అన్న బైబిల్ ఏమన్నాడు, చదవాకని చెప్పినాడు. ఏమిరా బైబిల్ అంటే రాతనే చెప్పింది నాగవరం. ఏ మాటలన్నీ కూడా అర్థం కాని పరిస్థితి. అర్థం చేసుకోండి మాటలు. నేను ముందుగానే చెప్పుకుంటూ వస్తున్నా, గత యూట్యూబ్లో కూడా ఉన్నాయి. దేవుడు తన సేవకుల నోట్ల నుంచి వచ్చే మాట జాగ్రత్తగా మీరు వింటేనే అవి మీకు అర్థమవుతాయి, లేకపోతే అపార్థమవుతాయి. అందుకే దేవుడు ఏం వింటున్నారో జాగ్రత్తగా వినండి. వినడం గొప్ప సంగతి కాదు, నువ్వు ఏం వింటున్నావో జాగ్రత్త కలిగి మనసు పెట్టి విను. ఇప్పుడు చదవద్దు, టైం లేదంటున్నా. తర్వాత రెఫరెన్స్ ఇచ్చిన తర్వాత ఇంటికాడ చదువుకోండి అని దాని అర్థం. తుట్టాగా బైబిల్ మానేయమని అర్థం కాదు. హల్లెలూయా. సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ పాత్ర గురించి, ఈ గిన్నె గురించి ప్రార్థన చేస్తున్నాడు. ఇంకొంచెం సమయంలో, ఇంకొంచెపు వ్యవధిలో తాను పాపుల చేతికి అప్పగించబడే గడియ రాబోతుందని తెలిసి తనతో పాటు తన శిష్య బృందాన్ని తీసుకుని గెస్తేమనే తోటలోనికి వెళ్ళి ఒక బ్యాచ్ని ఒక చోట కూర్చోబెట్టి మరో ముగ్గురిని, తన ప్రియాతిమైన వారిని ఇంకొంచెం దూరం తీసుకుని వెళ్ళి అక్కడ వారిని ఆగమని చెప్పి, రాయి వేయునంత దూరములో, కోసంత దూరంలో ఈయన వెళ్ళి సాగిలపడి, ఏంటట, సాగిలపడి ప్రార్థన చేస్తున్నాడు. ఎవరు? అదేంటండి, సృష్టికర్త, జీవము కలిగిన దేవుడు ఆయన ప్రార్థన చేయడం ఏంటి? ఆయన ఏడ్చడం కానీ నేను చేయను ఏంటి? ఆయన ఏడ్చడం కానీ నేను ప్రార్థన చేయను, నా మోకాలు ఉంచను. ఒకసారి ఆలోచన చెయ్యి. నీ మేలు కోరి నీ కొరకు ప్రాణాన్ని, రక్తాన్ని కార్చటానికి వచ్చిన యేసయ్యనే ప్రార్థన చేస్తుంటే నీకేం మాయ రోగం వచ్చిందిరా? నీకేం మాయ రోగం వచ్చిందే? నువ్వు ఎందుకు ప్రార్థన చేయకున్నాడు? ఎందుకు ప్రార్థన జీవితాన్ని నిర్లక్ష్యం చేస్తున్నావు? రేపు ఆయన న్యాయపీఠం ఎదుట, ఆయన సింహాసనం ఎదుట ఎవరుంటారని లేఖనం చెప్తుందో తెలుసా? ప్రార్థన చేసేవారే ఆ గుంపులో ఉంటారట. ఆ గుంపు ఏంటంటే, ఆ గుంపు ప్రార్థన చేసే గుంపు. అంటే ప్రార్థన చేయకపోతే, హల్లెలూయా, అర్థమవుతుందా? అక్కడేమో ప్రార్థన చేసే గుంపు ఉంది, ప్రార్థన చేయని గుంపు. చెప్పాలా? ఓర్ని యాదొకటి మురిగి చదవండి. ప్రార్థన చేయని గుంపు ఎక్కడుంది? బయట కాదు, నిత్య నరకాగ్ని గుండంలో ఉండేది 2 గుంపులే. ఇంకా అక్కడ ప్రార్థన చేసే గుంపు ఉందంటే ప్రార్థన చేయని గుంపు ఇంకెక్కడ ఉన్నట్టే కదా. ఆమేన్. ఇక్కడ ప్రార్థన చేయని గుంపు ఉందంటే ప్రార్థన చేసే గుంపు ఏదో ఉన్నట్టే కదా. ఇవి కనుక్కోవాలి మనం. ఇవి మీకు అర్థం కాదు కాబట్టే మా లాంటి వాళ్ళని కూర్చోబెట్టుకొని పీల్చి పిప్పి పిండి మీకు అనుకూలంగా మమ్మల్ని ఉంచుతాడు. ప్రార్థన చెయ్యని స్థలము ఏంటో చెప్తారా? ప్రార్థన లేని స్థలము, ప్రార్థన చెయ్యటానికి వీలు పడని స్థలం ఒకటి ఉంది. చెప్పండర్రా, మీ నోటు ముత్తలు ఏమైనా రాలుతాయా? ఇప్పుడు చెప్తిని కదా, చెప్పు ఆ మాట.
అక్కడ ఏముండవు, అక్కడ ప్రార్థన పొరపాటున ఉండవు. నువ్వు చచ్చిపోయిన తర్వాత ఆడుకుంటే రానికపోతులేంగా, నేను నరకగుండంలో అయినా కూర్చొని ప్రార్థన చేస్తా అంటే రూల్స్ ఒప్పుకో. అందుకే బతికున్నప్పుడు నువ్వు ఏదైనా చేయగలుగుతావు. బతికున్నప్పుడే నీ దిశ నిర్దేశం ఏంటో తెలుసుకో. బతికున్నప్పుడు మందిరాలకు కొడతావు, బతికున్నప్పుడు ప్రార్థన చెయ్యవు. ప్రార్థన చెయ్యని గుంపు ఒకటి ఉంది, ప్రార్థన చెయ్యని స్థలం ఒకటి ఉంది. దాని పేరే నిత్య నరకాగ్నిగుండం. అక్కడ ప్రార్థనలు ఉండవు. రోదన మాత్రమే ఉంటుంది అక్కడ. మరి ఎక్కడయ్యా ప్రార్థన చేసే స్థలము, ప్రార్థన చేసే గుంపు ఎక్కడయ్యా అంటే ప్రభువు ఉండే స్థలములు మాత్రమే ప్రార్థన చేసే స్థలం అది. ప్రార్థన వీరులు ఉండే స్థలం అదే. నిర్ణయించుకో. పొయ్యేలోపు ప్రార్థన అలవాటు చేసుకుంటే, అందుకే అన్నాడు ఆయన, ప్రతి మోకాలు ఏ నామములో? యేసయ్య నామములో. ఏం కావాలా? సత్యంగా చెప్పు. ఆయన సన్నిధిలో మోకాళ్ళు వంగక ఎన్నాళ్ళైంది చెప్పు. అందుకే నీకు మోకాళ్ళ నొప్పులు వచ్చినాయి. పనికి మళ్ళానా మరి? పనికి మళ్ళీ మోకాళ్ళ నొప్పులు అందుకే వస్తున్నాయి. అందుకే వాళ్ళు కూడా మోకాళ్ళ మార్పిడి అంట, గుజ్జు మార్పిడి డాక్టర్ అంట. మొన్న వచ్చా చూసినాడా? ఎంత తిప్పలైనా పడతావు కానీ నిజంగా మోకాళ్ళ నొప్పి ఉన్నోళ్ళు 1 గంట కూర్చొని యేసయ్య సన్నిధిలో మోకాళ్ళే, ఆ మోకాళ్ళ నొప్పి ఉంది అంటే మళ్ళీ వచ్చి నన్ను అడుగు. దేవునికి మహిమ కలుగును గాక. ఛాలెంజ్ చేసి చెప్తున్నా. ఎందుకు మోకాళ్ళ నొప్పులు వచ్చినాయంటే ప్రార్థన చేయకనే. కనీసం ఆ మోకాళ్ళ నొప్పులన్నా పెడితే అప్పుడన్నా అయ్యో కొయ్యో మొర్రని వచ్చి మోకాలు వంగుంటావని. ఆమేన్. ఏదో ఒకటి చేసి ఆయన పిల్లలు ఆయన వైపుకు తిప్పుకోవాలి కదా. మర్యాదగా చెప్తేనా వినకపోతివి. ఒక ఏటు పడాల్ అని కొడితేనా, దేవుడు నన్ను కొట్టినాడు, నీతో ఖర్చు, నీ మీద అలక. ఎవరు నాశనం అయ్యేది? మందిరాల మీద, దేవుని మీద, సేవకుని తగిలితే ఎవరు నాశనం అయ్యేది? నీ మోకాళ్ళకు పని పెట్టక ఎండోలైనా చూసుకో. అందుకే నీకు మోకాళ్ళు ప్రతి అవయవంలో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఎందుకు? నీ దృష్టి మళ్ళీపోతుంది. ఆ మధ్య ఒకడు వచ్చాడండి, ఒకరు చనిపోతే వెళ్ళాను. ఎవరోడు? ఆ ఊరు నుంచి వచ్చాడు వాడు. ముందుగానే ఇంతలా సోడా బుడ్డాడు. అవి కాదని మళ్ళీ ఒక భూతత్వం తెచ్చుకోవడం ఇంతలావుది. అదొక సాక్ష్యం కూడా ఉంది. నవ్వుతున్నారు. ఆడు ఏం చేస్తున్నారు? కూర్చొని కనుసుపోయినా సిగ్గుమానం లేదానికి. ఆ చెల్లు ముందర పెట్టుకొని ఎట్లా అనుకున్నావు? ఇది సెల్లు ఆటోమేటిక్గా ఫైనల్ అంట. అదేం అంటామ్మా, ఇంకా వేరే అద్దాలు ఏమన్నా ఉన్నాయంటే ఏ అద్దాలు ఏమంటే అదే ఫైనల్ అంట. స్టేజ్ 1కి సైటు. అది కాదని మళ్ళీ భూతత్వం తెచ్చుకొని, ఆడికని సిగ్గుమానం వచ్చిందా? భూతత్వం పెట్టుకొని సెల్లు చూసుకుంటున్నాను. ఏం చేయాలట అని చెప్పు. హల్లెలూయా. దేవుని సన్నిధిలో మోకరించక, నీ మోకాళ్ళకు పని పెట్టక ఎన్ని మొట్టమొదటి పాయింట్ రాసుకో. ఈరోజు నీ కుటుంబంలో సమస్య ఎందుకు రేగుతుందో తెలుసా? దరిద్రం ఎందుకు కుప్పలుగా పెరిగిపోతుందో తెలుసా? ఎంత ప్రార్థన చేసినా, ఎంతమంది దైవజనులు ప్రార్థించినా, ఎంతమంది దైవజనులకు నీకు పది నేనైతే ప్రార్థన చేయను, మీరైతే నా కోసం ప్రార్థన చేయండి. ఏంటట? వీడు మడుకు ప్రార్థన చేయడంట. కుక్క కదా బిస్కెట్లు వేసినట్లు డబ్బు కాశపడే సేవకులకు అలా డబ్బులు పంపించి ప్రేయర్ రిక్వెస్ట్, మా కోసం ప్రార్థన చేయండి. మరి మీరేం చేస్తారు? ఇంకా మీరు ఏ చల్లే కడుపు నిండా తిని కాలు వాడు చొప్పున పడుకుంటాం. ఈరోజు డబ్బులు వచ్చి సేవకులు ప్రార్థన చేయించుకోవడానికి పెట్టుకుంటున్నారండి. మేము చేయం, నువ్వు చేయి మా బదులు. ఈరోజు నీ సమస్యకు కారణం ఏంటో తెలుసా? దేవుని సన్నిధిలో నువ్వు మోకాలేయటం లేదు. అడే సృష్టికర్తనే సాగిలపడి మోకరించి ప్రార్థన చేస్తుంటే నీ బతుకు నా బతుకు ఎంతయ్యా? ఎంతమ్మా? సాగిలపడి తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు.
నీ కుటుంబంలో ఉన్న దరిద్రత పోవాలన్నా, నీ ఇంట్లో నీ ఒంట్లో ఉన్న సమస్యలు, రోగాల వలయాలన్నీ తెగాలన్నా ఒక్కటే చిట్కా, ఒక్కటే మార్గం. మోకాళ్ళకు పని పెడితే శత్రువు సామ్రాజ్యము కూలిపోతుంది. నీ ఇండ్లు దేవుని చేత ఆశీర్వదించబడిన ఇండ్లుగా మారుతాది. ఎంతమంది ప్రార్థన చేస్తున్నారండి. దేవాది దేవుడే ప్రార్థన చేస్తుంటే నీకేం మాయరోగం వచ్చింది ప్రార్థన చేయడానికి? లైవ్లో ఉన్న బిడ్డలు, మరి నీ కథ ఏంది బేటా? సృష్టికర్తే ప్రార్థన చేస్తుంటే ఆయన చేత సృష్టించబడిన నీటి బుడగ లాంటిది నీ బతుకు, నా బతుకు, నువ్వు ఎందుకు ప్రార్థన చేయకుండా ఉన్నావు? ఎందుకు చేయకున్నావో తెలిసినా ఇక్కడ ఇంకొక శక్తులు తోడైతే గమనించు, అది కూడా కలుపుతంగా. సాధ్యమైతే ఈ మాటతో ముగిస్తా, ఒక పాత్రతో ముగిస్తా. ఆ పాత్ర కూడా కంప్లీట్ కాదు నాకు తెలుసు. సబ్జెక్ట్ మీకు అర్థమైతే చాలు. ఇంకా ప్రారంభంలో నుండలోకి దిగలేదు. ఎందుకు ప్రార్థన చేయడం లేదో తెలుసా? అన్నిటికీ ప్రయాటిస్తావు. ఆ ఒక్కటి తప్ప ఏదైనా చేస్తావు. ఆ ఒక్కటి తప్ప ఎక్కడికైనా తిరుగుతావు. ఆ ఒక్కటి ఎందుకు నీకు చేయటానికి మనసు రాదు, వంగటానికి మోకాలు రావు అని తెలుసా? నువ్వు మోకరించి ప్రార్థన చేస్తే ఏం జరుగుతుందో నీకు తెలుసు. నువ్వు మోకరించి ప్రార్థన చేస్తే దాని రాజ్యము సర్వనాశనం అవుతుందని సాతానుకు, శత్రువుకు తెలుసు. కాబట్టి నిన్ను దేవుని సన్నిధిలో ప్రార్థన చేయనియదు, నీ మోకాలు ఆయన సన్నిధిలో వంచనియదు. ఎవరాడు? అరుపా విజిలా? అరుపైనా? అమ్మో, నాకు భయమైంది రా నాయన. ఎందుకంటే ఈ కాలంలో సంఘాలు అవేండి, ఒక్క రవ్వ ఉద్యోగంగా పాస్టర్లు చెప్పినాడు అనుకో, ఎనికి నుంచి ఏం చేస్తున్నా తెలుసా? దిగి వచ్చి దొమ్మలు కూడా తందాం అనుకున్న ఎవరు వాళ్ళు. మందిరాలను సినిమా హాల్గా తయారు చేసేసారండి. ఏం జరుగుతున్నాయి? మళ్ళీ పరిచయాలు జరుగుతున్నాయట. ఏమన్నట? నాట్యం. ఎవరు అన్నాడు? చినగొడతాడు. ఆడ పరలోకం రాజు వెనక దావీదు ఉన్నాడు కదా, ఆయన పేరు పెట్టుకొని పిచ్చి పిచ్చి డ్యాన్సులు వేసుకుంటున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. నీకు అనుకూలమైన డ్యాన్సులు వేసుకుంటే మళ్ళీ దావీదు భక్తుని పేరును ఉపయోగిస్తావా? నీవు మోకరిస్తే ఏం జరుగుతుందో దేవుని పోలికలో ఉన్న నీకు అర్థం కాదు. కానీ కుటుంబంలో నీవు, నీ భర్త నీ భార్య ఇద్దరు ఏకీభవించి ప్రార్థన చేస్తే ఏం జరుగుతుందో, నీ కుటుంబాన్ని, నీ పిల్లల్ని, నీ దాంపత్య జీవితాన్ని సర్వనాశనము చెయ్యటానికి కంకణము కట్టుకున్న శత్రువుగా తెలుసు. అందుకే చూసుకో, మొగుడు వస్తే భార్య రాదు, భార్య వస్తే మొగుడు రాదు. పిల్ల మోకాలు లొంగితే మొగుడు మోకాలు లొంగడు, మొగుడు మోకాలు లొంగితే పిల్ల మోకాలు లొంగదు. తల్లిదండ్రులు లొంగితే పిల్లలు లొంగరు, పిల్లలు లొంగితే తల్లిదండ్రులు లొంగరు. ఎంతమందిలో లేవు ఈ సమస్యలు? ఎన్ని కుటుంబాలు లేవు? ఆత్మ తేటగా బయలుపరుస్తుంది కాబట్టి చెప్తున్నా. కుటుంబం అంతా ఏకీభవించి ధైర్యంగా చేతులెత్తరి. కుటుంబం అంతా ఏకీభవించి రాత్రికాల సాయంకాలపు నైవేద్యాన్ని నా ఇంట్లో నుంచి నైవేద్యం అనే అర్పణైన సన్నిధికి వెళ్తుందన్నా అని కొట్టు చప్పలు బిగ్గరగా ఏసయ్యకి. ఇంట్లో 5 మంది ఉన్నారా, 10 మంది ఉన్నారా, 20 మంది ఉన్నారా, 2 ఉన్నారా, 4 ఉన్నారా? గుండెల మీద చేసుకొని చెప్పు ధైర్యంగా. చెప్పలేవు, ఎందుకంటే నువ్వు మిస్టేక్ చేస్తున్నావు. మీరు చేసుకపో, నువ్వు చేసుకపో. ఎంతమంది చేయాలా? నువ్వు చేస్తే సరిపోదు, నా కోసం కూడా నువ్వే చేసుకో. ఏందయ్యా ఈ స్పిరిట్ అంటే? గారడి సీమోన్ స్పిరిట్ ఇది. ఒరే, నీ బతుకు బాగలేదురా, ఆశ బాగనేది పరిశుద్ధాత్మలో పాలు పొందాలని. ద్రవ్యం ఇచ్చి, డబ్బు పెట్టి, ధనాన్ని పెట్టి పరిశుద్ధాత్మను కొనలేవు నానా. పిలుపు, పేతురు, పౌలు మొక్కు చెప్పుతున్నారు. అరే
నీ బతుకు బాగలేదురా. బతుకు మార్చుకుంటే పరిశుద్ధాత్మలో పాలు పంపులు ఉన్నాయిరా. ఈరోజు బాప్తిసము తీసుకున్న పరిశుద్ధాత్మ నడిపింపు ఎందుకు నీకు లేదో తెలుసా? బాప్తిసము తీసుకున్న తర్వాత పరిశుద్ధాత్ముడు నిన్ను ఎందుకు నడిపించడం లేదో తెలుసా? నీ అంతరంగము ఆత్మదేవునికి నిలయముగా లేదు. బాప్తిసము తీసుకున్న తర్వాత నీ దేహము పరిశుద్ధాత్మకు నిలయంగా ఉండాలి. ఏదో బాప్తిసం తీసుకున్నంత మాత్రాన్ని నేను ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కించినంటే కాదు. అంతకు ముందు బాప్తిసం తీసుకునే బిడ్డలైనా, ఈ రోజు బాప్తిసం తీసుకునే బిడ్డలైనా విను జాగ్రత్తగా. బాప్తిసం తర్వాత సెకండ్ స్టేజ్ పరిశుద్ధాత్మ నడిపింపు, నింపుదల. ఎప్పుడు ఈయన నీలోనికి వస్తాడు, ఎప్పుడు ఈయన ఆయన ఆత్మతో నింపుతాడా అంటే నీ దేహము పరిశుద్ధాత్మకు అనుకూలంగా మారినప్పుడు మాత్రమే పరిశుద్ధాత్ముడు నీలోనికి ప్రవేశిస్తాడు. అంతవరకు ఎన్ని క్రూసైడ్స్, ఎన్ని మీటింగ్స్ కలిగినా నా జాంతా హై. దేవుని ప్రజలారా గమనించు జాగ్రత్తగా. బాప్తిసము తీసుకున్న తరువాత నీ దేహము ఆత్మకు నిలయంగా కాపాడుకోగలుగుతున్నావా? 3 దినాల ప్రార్థనలో దేవునికి విరుద్ధమైనవన్నీ తీసివేసుకున్నానే, మళ్ళా అవి వస్తే దేవుడు ఎంత బాధపడతాడు, ఎంత దుఃఖపడతాడన్న ఇంగిత జ్ఞానం కలిగి నీ దేహాన్ని ఆయన రాకడ కొరకు, ఆయన నింపుదల కొరకు, ఆయన వచ్చి నీలో నివాస యోగ్యమైన ఇండ్లుగా మారటం కొరకు నిన్ను నీవు జాగ్రత్త పరుచుకుంటున్నావా? ఆలోచించే ఒకసారి. నా ప్రియులారా, ఈ మధ్యాహ్న వేళలో చివరిగా నా దేవుడు నీతో మాట్లాడుతున్న మాట, ఎందుకు కుటుంబాల్లో ఈ పరిస్థితి, ఎందుకు కుటుంబాల్లో ఈ భయంకరమైన సిచ్యువేషన్స్? ఒకరు అటుంటే ఒకరు ఇటు, ఒకరు ఇటుంటే ఒకరు అటు. కుటుంబం అంతా ఎందుకు దేవుడికి నచ్చినట్లు ఉండలేకపోతుంది? దేవుడు చెప్పినట్లు ఎందుకు నడవలేకపోతుంది? అలా నడిస్తే నీవు, నీ కుటుంబము సాతాను చేతికి దొరకకుండా దేవుని చేతిలో ఉంటారు. అది వానికి ఇష్టం లేదు. ఈ లోకములో నీ నాశనాన్ని కోరి పడద్రోయబడిన ఆ సమూహానికి కనుక భర్త మందిరానికి వస్తే భార్య మందిరానికి రాదు, భార్య వస్తే భర్త రాడు. ఇంట్లో భర్త మోకాళ్ళు లొంగితే భార్య మోకాళ్ళు లొంగదు, భార్య మోకాళ్ళు లొంగితే భర్త మోకాళ్ళు లొంగదు, ఇద్దరు వంగితే పిల్లలు మోకాళ్ళు లొంగరు, పిల్లలు మోకాళ్ళు లొంగితే తల్లిదండ్రులకు బిజీ. దేవుని పోలికలో స్వరూపంలో పుట్టి సాతాను యొక్క కుయుక్తులు ఏంటో నీకు అర్థం కాకపోతే ఫుట్బాల్ ఆడుకుంటాడు వాడు. నువ్వు ఎంతకాలము సీనియర్ క్రిస్టియన్ అయినా నైజాంతా వానికి సంబంధం లేదు. నా ప్రియ దైవజనాంగమా, నీవు మోకరించి ప్రార్థన చేస్తే ఏం జరుగుతుందో నీకు తెలియదు. తెలుసుకున్నవాడివి, తెలుసుకున్న వ్యక్తివి అయితే, తెలుసుకున్న కుటుంబమే అయితే కుటుంబ ప్రార్థనను నువ్వు నిర్లక్ష్యం చెయ్యవు. తెలుసుకున్న వ్యక్తివి, తెలుసుకున్న వాడివైతే నువ్వు చేసుకోపో, నేను వస్తా, ఎన్ని ఎమ్మడి చేసుకుంటేనన్నా నేను చేసుకున్నట్టు దేవుడు ఆడున్నాలంట చెప్పలా. ప్రార్థన చేయని వాని గుండెల్లో కూడా గూడు కట్టుకొని ఉంటాడు ఆయన. ప్రార్థన చేసేవాని గుండెల్లో ఉంటాడు ఆయన. ఏం దేవుడు మందిరాలకు వస్తేనేనా ప్రార్థన చేసే గట్టి గట్టి కట్టేనా దేవుడు ఏడున్నాలంట? మాటలు కోటలు దాటిస్తాడు. ఏడుంటారు రేపు పొద్దున్న తెలుస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. నా ప్రియ దైవజనాంగమా, నీవు నిజంగా ప్రార్థన యొక్క అవసరత, ప్రార్థన యొక్క ఔన్నత్యం గురించి నీకు అర్థమైతే, ఒకవేళ భార్య అంటుందా, అండి రండి కూర్చొని ప్రార్థన చేసుకుందాం,
ఒకవేళ భర్త అంటారా, ఏమే రా కూర్చొని ప్రార్థన చేసుకుందాం. తల్లిదండ్రులు ఇద్దరు పిల్లల్ని పిలుస్తారా, రే రండిరా అమ్మా రండి ప్రార్థన చేసుకుందాం. లేకపోతే పిల్లలు తల్లిదండ్రులు పిలుస్తారు, అమ్మా నాన్న రండి ప్రార్థన చేసుకుందాం. నిజంగా ప్రార్థన యొక్క ఔన్నత్యము, ప్రార్థన విలువ నీకు అర్థమైతే అడ్డగోలు మాటలు మాట్లాడే వాళ్ళ కాడ ప్రార్థనకు రాని పిలిచిన వాళ్ళ దగ్గర నువ్వు చేసుకపో, నేను మళ్ళీ చేసుకుంటా, బోధినాక చేసుకుంటా, పడుకున్నప్పుడు చేసుకుంటా, దిండు నెత్తిని పెట్టుకొని చక్కగా పడుకొని చేసుకుంటా, నిద్ర వచ్చి అట్నే గురగబెట్టి నిద్రపోతారు. అలాంటి ప్రార్థనలు కూడా ఉన్నాయి. హల్లెలూయా. అడ్డగోలు ప్రార్థనలు ఇవి. ఏంటి దానికి ఒక నియమం నిబంధన లేదా? దానికి ఒక సమయం సందర్భం లేదా? దేవుడు ఎందుకు చెప్పాడు? పర్టికులర్ టైమింగ్స్ ఎందుకు పెట్టాడు? ఈరోజు యవన దశకు వచ్చిన నీ పిల్లల గురించి కనీసం ఒక 10 నిమిషాలైనా వారు లేకముందే వారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసే తల్లిదండ్రులు ఎంతమంది ఉన్నారండి? రేపు పొద్దున కుటుంబంలో జరగకూడని విపత్తు ఏదైనా జరిగితే ఆ యవన దశకు వచ్చినటువంటి ఆ కుమారుడు ఆ కుమార్తె ఇంటి పక్కన లేపుకొని నూకితే అప్పుడు దేవుడు గుర్తొస్తాడు, అప్పుడు సేవకుడు గుర్తొస్తాడు. అరే నీ కళ్ళ ముందు భయంకరమైన సంఘటన జరుగుతున్నాయే, నీ కళ్ళ ముందు భయంకరమైన చీకటి యవని బిడ్డలు అలుముకున్నదే, నీ కళ్ళ ముందు యవని చేతిలో బలవంతుల చేతిలో బాణవలే వెళ్ళాల్సిన యవన బిడ్డలు అపవాది కాళ్ళ కింద బందీలైపోతున్నారే, తెలియటం లేదా? నువ్వే చెప్తావు కదా, ఆ ఇంట్లో జరిగిందంట, ఈ ఇంట్లో జరిగిందంట. మరి నీ కొంపలో జరగకుండా నీ పిల్లల విషయమై జాగ్రత్త పడుతున్నావా? పిల్లలను కానీ జంతువుల్లాగా వదిలేసావా? ఒక మగాడు పిల్లలను కనడంలో కాదండి, పరిశుద్ధ గ్రంథంలో ఒక మగాడు పిల్లలను కని ప్రతి ఉదయము ప్రతి సాయంత్రము ఒక్కొక్కరి నిమిత్తము ఒక కోడె దూడను వధించి పాప కాలములో యవన దశకు వచ్చిన నా పిల్లలు నీకు ఎక్కడ విరోధమైన పని చేయకుండా నా పిల్లలను పరిశుద్ధంగా కాపాడని పిల్లల కొరకు తండ్రి చేతులెత్తి ప్రార్థన చేసే ఒక్క మగాడున్నాడో. కని వదిలేయడం మగతనం కాదండి. పశువులు కని వదిలేస్తున్నాయి, కని రోడ్ల మీద వదిలేస్తున్నాయి. నువ్వు కూడా కని దేశ దిమ్మడిగా వదిలేస్తున్నావు, ఊర్ల మీదకు పడేస్తున్నావు. పో, ఈ కొంపలు నాశనం చేయపో, ఆ కొంపలు నాశనం చేయపో, ఈ క్యారెక్టర్ నాశనం చేయపో. వాళ్ళ ఇంట్లో ఎవరి బిడ్డలు ఉన్నారు, ఏది లేకున్నా ఏదో ఒక నిందైపో. జరగడం లేదా ఈ కాలంలో? వల్ల చేతికి నిక్కిన నీ యవన పిల్లలు, వాళ్ళు పురుషులు ఆ స్త్రీల చేతికి నిక్కిన యవన పిల్లల గురించి ఏనాడైనా ప్రార్థన చేసే తండ్రివేనా నువ్వు? ఏనాడైనా ప్రార్థన చేసే తల్లివేనా నువ్వు? కుటుంబంలో ఘోరం జరగమంటే ఎందుకు జరగదు? కనడం గొప్ప సంగతి కాదండి. కన్న వారిని ప్రభు మార్గంలో పెంచడమే ప్రార్థనా వీరుల యొక్క శ్రేష్టమైనటువంటి బాధ్యత అయి ఉన్నది. చెప్పలు కూడా ప్రభు నామని కనపడదాం. యవన దశలోకి వచ్చారు, నిండు యవన ప్రాయంలో ఉన్నారు. యోబుకు భయం ఎత్తుకుంటుంది. తను చూస్తున్న పరిస్థితులన్నీ ఏమంతా బాగోలేవు. తను చూస్తున్న పరిస్థితులు యవని బిడ్డలు అంతా బాగలేరు. చిన్న వయసులోనే మూతికి మిసకట్టు రాకముందే భయంకరమైన అలవాట్లు. అమ్మో, వారిలాగా నా పిల్లలు అయిపోతే ఏంటి, వారిలాగా నా పిల్లల పరిస్థితి ఏంటని ఆ భయము పుట్టుకొని ప్రార్థన చేసేవాడును మండాల్సిన మంటండి ఇది. జరుగుతున్న ప్రకృతి ప్రస్తుత పరిణామాలను బట్టి యోబు ఒక నిర్ణయం తీసుకున్నాడు. ప్రతి ఉదయకాలమున ప్రతి సాయంకాలమున ఒక్కొక్క కోడెదుడిను ఒక్కొక్క పిల్లోని కొరకు వధించి వారి కొరకు ప్రార్థన చేస్తున్నాడండి యోబు. కొడు చప్పలు గట్టిగేసాయికే. అది మగతనం అంటే. నా పిల్లలు ఏ అపవిత్రతలో, ఏ అంధకారంలో, ఏ చీకటిలో, ఏ దుర్మార్గతలో పడకుండా కాపాడయ్యా. అసలే పరిస్థితులు బాగలేవు.
ఏ మత్స, ఏ నిందలు పుట్టింటి మీదకి రాకుండా కాపాడయ్యా. యవన బిడ్డలో ధైర్యంగా నువ్వు చెప్పగలుగుతున్నావా? నా తండ్రి ప్రార్థన, నా తల్లిదండ్రుల ప్రార్థన వల్ల పుట్టింటికి ఏ మత్స లేకుండా పుట్టింటిలో నుంచి నేను నా తింటిలోనికి అడుగు పెట్టానని. ఇది తల్లిదండ్రులు సాక్ష్యం రావాలంటే. యవన దశలోకి వచ్చినటువంటి నీ పిల్లలు తల్లిదండ్రుల గురించి ఇవ్వాల్సిన సాక్ష్యం ఇది. ఒక భక్తుడు అన్నాడు, నా తల్లి కన్నీటి ప్రార్థనలో, ఆ కన్నీటి ప్రవాహంలో దేవుని దగ్గరికి కొట్టుకొని వచ్చానయ్యా నేనని. కొట్టు చప్పలు బిగ్గరగా యేసయ్యకి. తల్లి కన్నీటి ప్రార్థన వల్ల ఎక్కడ ఏ చీకటిలో, అపవిత్రతలో, అంధకారంలో ఉన్నాడో తెలియదు, కొట్టుకొని వచ్చి ప్రభు పాదాల దగ్గరికి వచ్చాడంట. హల్లెలూయా. ఈరోజు యవన బిడ్డలు చెప్పగలుగుతున్నారా? నా తల్లి ప్రార్థన పర్రాలు, నా తండ్రి ప్రార్థన పర్రు. నేను లేయకముందే నాకంటే ముందు లేచి టీవీల దగ్గర, సినిమాల దగ్గర కూర్చోరు, వచ్చి నా తల మీద చేతులు పెట్టి నా యవన ప్రాయపు కన్యత్వము జాగ్రత్తగా కాపాడుకునే విషయంలో, పుట్టింటికి ఎక్కడ మత్స, మడత, డాగు తేకుండా ఉండాలని నా తల్లిదండ్రులు నా కొరకు కనడం మాత్రమే కాదు, బాధ్యత కలిగి ప్రార్థన చేశారు. కనుకనే పుట్టింటిలో నుంచి ఏ మత్స తేకుండా అత్తగారింట్లోకి నేను అడుగు పెడుతున్నాను. కొడు చప్పలు బిగ్గరగా యేసయ్యకే. ఇదిరా తల్లిదండ్రుల సాక్ష్యము పిల్లల నుంచి పొందాల్సింది. చేతికి నెక్కిన పిల్లల మధ్య నువ్వేం చేస్తున్నావు? తెలివి వచ్చిన పిల్లల మధ్య నువ్వు ఏ విధంగా మాట్లాడుతున్నావు? చేతికి నెక్కి యవన దశలోకి వచ్చిన పిల్లల మధ్య నీ మాట తీరు, నీ ప్రవర్తన ఎలా ఉంది? నిన్ను చూసే కదా నేర్చుకునేది సమస్తం. నా ప్రియులారా, ప్రార్థన చేస్తే ఏం జరుగుతుందో నీకు తెలియకపోవచ్చు. ప్రార్థన చేస్తే ఏం జరుగుద్దో నీ పతనాన్ని, నీ కుటుంబాన్ని వల్లకాడో చేయాలనుకున్న సాతానుకు తెలుసు. అందుకే ఇంట్లో ఒకరు మోకాళ్ళంగుతో ఒకరు మోకాళ్ళంగరు, ఒకరు ప్రార్థన కూర్చుంటే ఒకరు ప్రార్థన కూర్చోరు, ఒకడు ఉంటే ఒకడు ఉండడు. ఇది మీకు తెలియదు. ఇప్పుడు చెప్పు, ఈ కుటుంబము సాతాను చేతిలో ఉన్నట్ట, దేవుని చేతిలో ఉన్నట్ట? చెప్పాలా? ఏం తెలుసు మీకు? దాని క్రియ ఏం తెలుసు మీకు? కుటుంబాల్లో యవన కాలంలో, యవన దశలోకి వస్తున్న పిల్లల నిమిత్తం ప్రార్థన చేయగలిగినటువంటి తల్లిదండ్రులేనా మీరు? ఏనాడైనా మోకరించి నీ పిల్లల కోసం ప్రార్థన చేసేవా? అయ్యా, వారి భవిష్యత్తు ఏంటి? వారు ఏ ఇంట్లో అడుగు పెట్టాలి? ఏ ఇంట్లో అడుగు పెడితే ఏ ఇంటికి క్షేమం కలుగుతుంది? పెళ్ళిడికి వచ్చిన పిల్లల నిమిత్తము మోకరించి ఏనైనా ప్రార్థన చేశారా? ప్రార్థన చేసే కుటుంబమేనా? యవన దశలోకి వచ్చినటువంటి పిల్లల నిమిత్తం ఏనాడైనా మోకరించి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసావా? ఆనంటే యోబుకు విస్తారమైన ఆస్తి, విస్తారమైన పశు సంపద ఉంది కాబట్టి వధించి నైవేద్యాన్ని అర్పించి ప్రార్థన చేశాడు. ఈరోజు అది అడగలేదు కదా దేవుడు నిన్ను. నైవేద్యాన్ని ఇమ్మని అడగలేదు కదా. వేలాది దూడల పొట్టెల్లో కొవ్వు నాకు అసహ్యం అంటున్నాడు కదా. వేలాది నదులంత విస్తార తైలం నాకు ఇష్టం లేదంటున్నాడు కదా. మళ్ళీ నీకు ఏంటి ఇష్టం? విరిగి నలిగిన మనసుతో యవన దశలోకి వచ్చిన నీ పిల్లల కొరకు నువ్వు ప్రార్థన చేయడమే నాకు ఇష్టమైన పనే. అది ఎక్స్పెక్ట్ చేస్తున్నా నీ నుంచి, అది కోరుకుంటున్నా నీ నుంచి. ఎప్పుడు ప్రార్థన చేస్తావో తెలుసా? అంత జరిగిపోయి చేతులన్నీ కాలిన తర్వాత అప్పుడు ఏం పట్టుకొని పోతావు? అంత జరిగిపోయి అంత ఇదైపోయి బజారుకు అంత పరువు వల్ల పోయిన తర్వాత అప్పుడు నువ్వు మోకరించితే ఏం చేస్తావు? ఏం చేస్తావు? కడుపుకు అన్నంగా తింటుండేది గడ్డి తినడం లేదు కదా. ఇంగిత జ్ఞానం ఉండక్కర్లేదా? అయ్యే ప్రస్తుత పరిస్థితులు బాగలేవే. చేతికి నెక్కిన పిల్లల విషయంలో అయ్యా నీ కాపుదల దయచి, అయ్యా నీ భద్రత దయచి. మోకరించి ఎంతమంది ప్రార్థించగలుగుతున్నారయ్యా?
సరే, తల్లిదండ్రులు ప్రార్థన చేయడం లేదు. యవన దశలోకి వచ్చిన పిల్లలు ఎంతమంది ప్రార్థన చేయగలుగుతున్నారు? వాళ్ళకి ఆ ప్రార్థన జీవితం లేదు. అంతో ఇంతో కష్టపడి చదివించారు కదా, నీ చదువు నీకు ఏం నేర్పిస్తుంది? 4 రూపాయలు సంపాదించేది నేర్పిస్తుంది అంతే. పరలోక రాజ్యానికి వెళ్ళడం నేర్పించదు చదువు. ఒకవేళ అది నేర్పించే చదువు అయితే నువ్వు ఎందుకు మోకరిస్తావు? ఇప్పుడు ఇంటర్మీడియట్ పరీక్షలు వచ్చినా, నా అవసరం వచ్చినప్పుడు, పరీక్షలు వచ్చినప్పుడు, రోగం వచ్చినప్పుడు అప్పుడు మోకరిస్తా. ఎగ్జామ్స్ టైంలో, జాబ్ వచ్చినప్పుడు అప్పుడు సేవకుని కాడ కూర్చున్నా, అదో ఉద్యోగం వచ్చింది అనుకో, నీకు అది చేయచ్చా? యాదేం చేస్తా? ఎంతమంది వచ్చారు ఇడికి, నేను అన్న నీకు ఉద్యోగం రాదు, నువ్వు నాకు చేయవద్దు పని. ఆమేన్. అంతే. ఇది కాదు తీర్మానం. వచ్చే చేచ్చా, ఇచ్చే చేచ్చా, లేపితే చేచ్చా. లేదు, నువ్వు చేసే తొక్క చేస్తావు. ఏది చేస్తావు? నువ్వు ఇచ్చేదాని మీద ఆధారపడలేదు, ప్రభువు ఇచ్చేదాని మీద ఆధారపడి జరుగుతున్నటువంటి పరిచర్య సేవ ఇది. నేను ఒకటే మాట చెప్తా, నువ్వు ఎడమొద్దు, నేను ప్రార్థన చేయడమొద్దు. నీ సంఘం ఎడందు పో, నీ కాపరి కాడుకో. నాకు ఒక మంది ఉంది, నాకు ఒక దొడ్డి ఉంది, నేను ప్రార్థన దాని కొరకు నేను కన్నీరు కరుస్తా. యా దొడ్డిలోంచి తప్పిపోయి వచ్చిన దొడ్డి ముఖందానా జన్మలు ఉంటాడా నా కాడా? ఇంత ఎందుకు తీసుకెళ్ళాలని చెప్పేసి వందనాలు చెప్పి దగ్గర నొప్పుతారనంతే. క్రమం తప్పుతుందండి, నీతి లేదండి, కృతజ్ఞత లేదండి. ఈడ అద్భుతాలు జరుగుతున్నాయంటే, ఆ మందిరం కాడ జరుగుతుందంటే, ఈ సేవకుడు ఇది జరుగుతుందంటే ఏంటండి? జనాలకి ఏం చెప్పి నింపుకుంటున్నావు సంఘాన్ని? ఏం మేతేస్తున్నావు? శ్రేష్టమైన మేత ఏడు శాత కాకపోతే వదిలిపెట్టు. అనవసరమైన విషయాలు ఎందుకండి తలదూరుస్తారు? మీరు కూడా తక్కువలేం కాదు. అమ్మా సున్ని కట్టున్నారు, చాలామంది వస్తారా అన్నా, ఇజ్జేనా. దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి ఘనత కలుగునుగాక. నీ చదువు మోకరించి ప్రార్థన చెయ్యమని చెప్పని చదువు ఏం చేయనికా? చదువు పరిశుద్ధంగా నీతిగా ఉండకుండా ఇష్టానుసారమైన బతుకని చెప్పిన చదువు ఏంటి? ఆ చదువు నువ్వు చదివే చదువుకు, పరిశుద్ధ గ్రంథాన్ని చదివే చదువుకు కాశీకి కన్యాకుమారికున్నంత వ్యత్యాసం ఉందిరా నానా. పెద్ద ఈ లోకంలో ఏదో ఉద్యోగం చెప్పేసి అది చేసి చించి ఆరుకుపడవచ్చు అనుకున్నావేమో. ఈ లోకం వాటికే. నీకు ఉద్యోగం వచ్చిందని, నువ్వు సెంట్రల్ గవర్నమెంట్ జాబర్ అని, నువ్వు గవర్నమెంట్ జాబర్ అని, నువ్వు ప్రైవేట్ సెక్టర్ జాబు అని, నీకోసం ఏమన్నా హెవెన్లీ డోర్సు నువ్వు పోతానే ఓపెన్ కావు. ఆమేన్. ఓపెన్ కావు. పరలోకంలో ఉన్నటువంటి హెవెన్లీ డోర్స్, పరలోక సంబంధమైన ద్వారాలు ఎప్పుడు ఓపెన్ అవుతుందో తెలుసా? మోకరించిన మోకాళ్ళలో నా మోకాళ్ళపు నల్లని గుర్తు చూసినప్పుడు నువ్వు పిలవకుండానే ఆ డోర్స్ ఓపెన్ అవుతాయి. వెల్కమ్. కొట్టు బిగరగా సప్పుడు కొడతారు. నేను చదివినోండి, నేను పలుకుబడినోండి, నేను అద్ది, నేను ఇది. నో, హూ ఆర్ యూ అంటాయి అంతే. సో వాట్ అంటాయి అవే. ఎవరు వెళ్తే డోర్స్ ఓపెన్ అవుతాయో తెలుసా? నిత్యము ప్రార్థన చేసేవారు వెళ్తే. ఎందుకు? అది ప్రార్థన చేసే స్థలం కాబట్టి. ప్రార్థన చేసేవాడ నిలబడితే, ఓ ప్రార్థన చేయవాడా, యెహోవా చేత ఆశీర్వదించబడిన వాడా, బయట నిలవలేలా, లోనికి వచ్చేసేయ్యా. కొట్టు చప్పట్లో. నిత్యము ప్రార్థన చేసేవాడా రా, ఇక్కడికి ఎక్కి రమ్ము. ఎవరిని? ఎవరు చేసినారు? ఇక్కడికి ఎక్కి రమ్ము. ఎవరిని అన్నారండి? ఓరి మీ అన్యాలు వేసినప్పుడు ఏమిదేరా? ఎవరు ప్రార్థన చేసినారు? ఎవరిని పట్టినారా మాట? ఇక్కడికి ఎక్కి రమ్ము. బైబిల్ చదివి వచ్చే కదా. ప్రార్థన చేసేవాడినే ఆ మాట వెలికింది ఎవడు?
పద్మాషు దీపములో ప్రభు కొరకు హతసాక్షిగా ఉండటానికి పూనుకున్నటువంటి పరలోక మహిమనంతా చూపించడానికి ఇష్టపడిన యోహాను ప్రకటన గ్రంథంలో పరలోక దర్శనాలు చూస్తుంటే దేవదూత అంటది, ఇక్కడికి ఎక్కిరమ్ము. ప్రార్థన లేకపోతే ఇక్కడి నుంచి దిగి వెళ్ళము. ఆమేన్, హల్లెలూయా. ఇది నువ్వు ఉండే స్థలము కాదు, ఇది ప్రార్థనా వీరుల స్థలము, ఇది పరిశుద్ధులు ఉండే స్థలము. ఇక్కడికి ఎక్కిరమ్ము అని ఎవరిని ఆహ్వానించేదంటే ప్రార్థన చేసేవారిని, ప్రార్థన చేసే కుటుంబాన్ని, ప్రార్థన చేసే ఎవరి బిడ్డను. ప్రార్థన తప్ప అన్నీ చేస్తావు, ప్రార్థన ఒక్కటి చేయవు. నీకు వచ్చిన మాయరోగం అదే. అందుకే లేనిపోని రోగాలు, దరిద్రత అన్నీ ఏమడి చుట్టుకున్నాయి, వైఫై చుట్టుకునేట్టు. ఆమేన్. ఏ ఇంటికి పోయినా, ఏ కొంపకోయినా, పైగా వాళ్ళ క్రైస్తవులు కాదా, దేవుని నమ్మిన వాళ్ళు కాదా, బాప్తిజం తీసుకున్న వాళ్ళు కాదా, దేవుని నమ్మిన వాళ్ళే, బాప్తిజం తీసుకున్న వాళ్ళే, పుట్టుకతో నుంచి తాత ముత్తాతల నుంచి క్రైస్తవులే. బతుకు చూస్తే పేరు గొప్ప, ఊరు అది ఎవరం. ప్రార్థన జీవితం లేకపోతే లేనిపోనివన్నీ నీకే చుట్టుకుంటాయి. నువ్వు ప్రార్థనాపరురాలు అయితే నిన్ను చూసి అన్ని పరారులు అయిపోతాయి. కొడు చప్పలు పట్టిగా వేసేకే రాసుకో. హెవెన్లీ వర్డ్. నువ్వు ప్రార్థన చేసేవాడు వాడితే, నువ్వు ప్రార్థన చేసేదానివైతే, నువ్వు ప్రార్థన చేసే కుటుంబం అయితే, లోకంలో ఉన్న సమస్తము కూడా నీకు సలాము కొట్టి శిరస్సు వంటి నువ్వు వస్తుండగా నీకు సైడ్ అయిపోతాయి. అదే నువ్వు ప్రార్థన లేని వాడివి, ప్రార్థన లేని దానివి, ప్రార్థన చేయని కుటుంబం అనుకో, అన్నీ వచ్చి నిన్నే చుట్టుకుంటాయి. అమ్మయ్య అంగజాలి ఒక్కటి నాకు పరలోకం నుంచి వర్డ్ రిలీజ్ అయింది, నేను కూడా రాసుకుంటా తర్వాత. యేసయ్యకు మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. నిర్ణయం తీసుకో. ప్రార్థన చేస్తావో మానుకుంటావో. ఏం మాట అండి. ఏంటట, ప్రార్థన చేసేవానికి సమస్తము సెల్యూటు కొట్టి శిరస్సు ఉంచి సైడ్ అయిపోతాయంట, ఏవైనా కానీ. ఎందుకయ్యా ఆయన చూసి దురాత్మ శక్తులు వెళ్ళిపోతాయి, దయ్యాలు వెళ్ళిపోతాయి, రోగాలు వెళ్ళిపోతాయి? ఎందుకంటే ఆడు ప్రార్థన పడు, వానికే కాదు అథారిటీ. నువ్వు దేవునితో కనెక్షన్ కడుగుండు, నువ్వు నడిచినా కూడా దురాత్మ శక్తులు వెళ్ళిపోతాయి కదా. ఎందుకయ్యా ఆయన వస్త్రపు చెంగును పట్టుకుంటానే 12 ఏళ్ల నుంచి తెగని దరిద్రత తెగింది. ఆయన ప్రార్థనాపరుడు. ఏం చేస్తాడు? రాత్రి తింటాడో తినడో తెలియదు, రాత్రి ఎక్కడ బస్ చేస్తాడో తెలియదు, పగులేమో గుంపులు జనాలు. రాత్రి అయ్యేసరికి ఎవరి కొంపలకు వాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళం. నా దేవుడు ఆ కొండ మీదకి వెళ్ళి రాత్రి అంతా ప్రార్థన చేశాడు. పగులు ఏ వీధిలో అడుగు పెట్టినా దురాత్మ శక్తులు కేకలేసి, దావీదు కుమారుడా, నాతో నీకేం పని, మమ్మల్ని నశింపకు వచ్చితివా. ఆమేన్. యేసయ్య ఎవరో దయ్యాలుగా తెలుస్తున్నాయి కానీ మనుషులుగా అర్థం కాలే, మనుషులకు అర్థం కాలే. నా ప్రియ దైవ జనాంగమా, ఒకసారి ఆలోచించి, ప్రార్థన చేసేవాడికంట సమస్తము సల్యూటు కొట్టి శిరస్సు వంచి సైడ్ అయిపోతాయంట. అదే నీలో ప్రార్థన జీవితం లేదనుకో, చచ్చిన వాడివి, చచ్చిన దానివి ఎదుకో, ఉండే ఊర్లో ఉండే శక్తులలో నిన్నే చుట్టుకుంటాయి, ఉక్కిరి పిక్కిరి చేసి సంపి పడేస్తాయి. అవి చంపవు, నీకై నువ్వు చేసుకుందరే చేస్తాయి. ఇక ఈ రోజు నుంచి, ఈ నెల ప్రారంభం నుంచి ప్రార్థన చేస్తావా మానుకుంటావా, నిర్ణయం నీదే. దేవుడి కొద్ది మాటలు మీ వినికిడిలో పదిలపరచునుగాక. దేవుడే ప్రార్థన చేస్తుంటే నువ్వు చేయటానికి ఎందుకు నామోష్గా ఫీల్ అవుతున్నావు? సంఘంలో ఎవరికైనా ప్రార్థన చేయాలంట, నీకు తెలుసు కదా, ప్రార్థన అంటాను, మైకు నా కాడ తీసుకొని వస్తున్నావు. ఈమె ప్రార్థన చేయదు, బయటకు పోయి పనికిమాల చేయడానికైతే నెంబర్ 1 స్థానంలో ఏమి ఉంటుంది, ఈడంటాడు. మందిరానికి వచ్చి పాట పానికి చేత కాదు, మందిరానికి వచ్చి ప్రార్థన చేయడానికి చేత కాదు. ఏమంటే గడగడ ఉరుకుతాయంట.
డైరెక్ట్ వచ్చి ఈడ కూర్చుంటే గడగడ వనక ఏం చేస్తాయి? హల్లెలూయా. దేవుడే ప్రార్థన చేస్తుంటే నీకు చేయటానికి ఏమంత నామోషి అర్థం కాలేదు. కనుక ఇన్నాళ్ళు నీ పరిస్థితి, నీ స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయో తెలియదు. ఆయన ఎదుట నీ మోకాలు వంగాయో లేదో తెలియదు. ఈ నెల ప్రారంభంలో దేవుడు మాట్లాడుతున్నాడు లైవ్లో ఉన్న బిడ్డలతో, ఇక్కడ ఉన్న బిడ్డలతో. నువ్వు మోకరించి ప్రార్థన చేయగలిగిన వ్యక్తివి, ప్రార్థన చేయగలిగిన కుటుంబం అయితే సమస్తము నీకు సరళమవుతాయి. సమస్తము నీకు శిరస్సు వచ్చి సెల్లుటు కొట్టి సైడ్ అయిపోతాయి. నువ్వు ప్రార్థన లేనివాడివి, ప్రార్థన లేని దానివైతే, ప్రార్థన లేని కుటుంబం అయితే సమస్తము నిన్ను చుట్టుకొని పతన స్థితికి దిగజార్చిపోతాయి. కనుక నిర్ణయం తీసుకో. దేవుడి కొద్ది మాటలు మనందరి వినికిడిలో పదిలపరచునుగాక. ఇక నుంచి ప్రార్థన ఆత్మ సంఘం మీద, సంఘ బిడ్డల మీద సమృద్ధిగా నిలుచునుగాక. ప్రార్థన ఆత్మ మీపై కుమ్మరించబడునుగాక. ప్రార్థన ఆత్మ మీపై అపానవునుగాక. ఇక నుంచి ప్రభుతో కనెక్షన్ కలిగి ఉందురుగాక. దేవుడి కొద్ది మాటలు మీ వినికిడిలో పదిలపరచునుగాక. ఆమేన్. హల్లెలూయా. మోకరించి ప్రార్థన చేద్దామా?